హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. పైన బాగా క్రిస్పీగా, లోపల బాగా చికెన్ ముక్క అనేది బాగా ఉడికి బాగా స్పైసీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని చేయకుండా చూడండి. చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చండి. చికెన్ పకోడీ బయట కొనకుండా ఈ విధంగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసేద్దాం. ఇంకా వీడియోలోకి వెళ్తే, చికెన్ అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. ఈ సన్న పీసుల్లా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవాలన్నా బాగుంటుంది. లోపల కూడా బాగా ఉడికిద్ది. అలా 1/2 కిలో ముక్కలు తీసుకొని సన్న పీసెస్లా కట్ చేసి బాగా క్లీన్ చేసుకోవాలి. తగినంత సాల్టు, ఒక అర స్పూను పసుపు, మీకు స్పైసీ తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 వేసుకున్నాను. కొద్దిగా కారంగా ఉంటే ఏంటంటే బాగుంటుంది చికెన్ పకోడీ. ఆ విధంగా కారం వేసుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకేం ఫుడ్ కలర్ అయ్యని యూజ్ చేసుకోలేదండి, ఇంట్లోనే కాబట్టి సరిపోతుంది మనకి. ఈ విధంగా మనం మొత్తం చేసుకుంటే సరిపోయిద్ది. ఒక ఎగ్ వేసుకోవాలి. ఒక ఎగ్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం పట్టే వరకు ముక్కలకి బాగా ఎగ్ వేసుకుంటే మనకేంటంటే బాగా క్రిస్పీగా బాగా వస్తుందండి చికెన్ పకోడీ. ఈ ఎగ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఎగ్ వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది, కరకరలాడిద్ది, బాగా స్పైసీనెస్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకేం మసాలాలు అవసరం లేదండి. ఈ విధంగా అయితే సరిపోయిద్ది. మొత్తం అలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, అలా మొత్తం పట్టేయాలి ముక్కలకి. అలా పడితే ఏంటంటే బాగా మనకి పట్టేస్తుందండి. చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. దీనికి సరిపడా కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేసుకుంటే చికెన్ పకోడీ బాగుంటుందండి. కార్న్ఫ్లవర్తోనే ఎక్కువ చేసుకుంటారు. మీ కాళ్ళు లేకపోతే మైదాతోనైనా యూజ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లవర్ అనేది కంపల్సరీ. మనకి బయట కొన్న బాగా రావాలంటే, బాగా రుచిగా కావాలంటే కార్న్ఫ్లవర్ కంపల్సరీగా వేసుకోవాలి. 2 కప్పులు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. మనం చికెన్ ఏ క్వాంటిటీతో తీసుకున్నామో అంతే క్వాంటిటీ తోటి కార్న్ఫ్లవర్, మైదా తీసుకోవాలి. నేను రెండు సమానంగా మైదా ఒక కప్పు ఏమంటే మైదా తీసుకున్నాను, 2 ఏమంటే కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి. అవి మొత్తం బాగా కలుపుకోవాలి. కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది, వంట సోడా అనేది. ఇంకా ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదండి, అంతవరకు సరిపోయిద్ది. ఆ విధంగా అది కూడా బాగా కలిపేసుకోవాలి. మీ కాడ కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా, శనగపిండి యూజ్ చేసుకోవచ్చండి. బాగా మనకి బాగా బయట కొన్న టేస్టీగా రావాలంటే కార్న్ఫ్లవర్ వేసుకుంటే అచ్చం అలానే వస్తాయి, మంచి బాగుంటాయండి. ఈ విధంగా చేయండి. చూడండి, ఆ విధంగా కలిపి పెట్టేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకుంది అంటే డ్రై అవ్వకుండా ఉంటుందండి. పిండి అనేది బాగా స్మూత్గా ఉంటుంది. ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనకు నానుద్దండి. మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక అరగంట మనం వేసే ముందు తీసుకుంటే బాగా రుచిగా ఉంటాయండి. అరగంట కంపల్సరీగా నానాలండి. నానితే ఏంటంటే బాగా వస్తాయి. అరగంట తర్వాత చూపిస్తున్నా చూడండి, ఎలా బాగా నానిపోయింది పిండి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా మనం నానిపోయింది. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేసుకోవడమేను. పిండి నానితే ఏంటంటే మనకి బాగా రుచిగా ఉంటాయండి. పకోడీ అనేది బాగా ముక్కలో పట్టేస్తుంది, బాగా ఇదిగా ఉంటుంది. చూడండి, ఆ విధంగా పూర్తిగా పిండి అనేది బాగా నానిపోయింది. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వేసుకోవడమేనండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినప్పుడు కొద్దిగా ఆయిల్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే మనకి ఈ సిమ్లోనే చేసుకుంటారు ప్రాసెస్. అంత హైలో పెట్టి చేసుకోరు. హైలో పెడితే ఏంటంటే పైనంతా కాలిపోయిద్ది, లోపల ముక్క అనేది ఉడకదు. సిమ్లో పెట్టుకొని ముందు ఒక 10 నిమిషాల తర్వాత హైలో పెట్టుకోండి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే మనకు స్లోగా కాలుతాయి, బాగా రుచిగా కూడా ఉంటాయి. చూడండి, ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోవాలి. ముక్క మనం తీసుకొని అలా పిండి కొద్ది తీసేసుకొని వేసేసుకోవడమేను. ఎక్కువ వేయకూడదండి. ఒక్కొక్క ముక్కలాగా విడివిడిగా వేయాలి. ఆ విధంగా వేసేస్తే సరిపోయిద్ది. చూడండి, సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. లోపల అనేది కాలవు, పైన తొందరగా ఏగుద్ది కానీ లోపల అనేది ఉడకదు. పచ్చి చికెనే కాబట్టి మనం సిమ్లో చేసుకుంటే సరిపోయిద్ది అండి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని
చూడండి కళాయి మొత్తం వేసేసుకోండి. మొత్తం వేసేసుకుంటే బాగా మనకి ఏగేలేకే మొత్తం పట్టేస్తాయి. అలా సిమ్లోనే పెట్టేసుకుంటే ఏంటంటే హోల్స్ అనేవి మనకు ఎగ్ వేసాం కాబట్టి దాంట్లో పిండి క్వాంటిటీ కూడా బాగా ఉడికి బాగా డ్రై అయ్యి బాగుంటుంది. ఆ విధంగా మొత్తం కలిదిప్పుకేసుకోవాలి కిందకి పైకి. చూడండి ఆ విధంగా వచ్చినప్పుడు కొద్దిగా హైలో పెట్టుకోండి. మీరు దీన్ని ఫస్ట్ టైం తీసి తర్వాత కూడా డ్రై చేసుకొని పక్కన పెట్టుకొని వేయించుకోవచ్చండి వేడివేడిగా తినాలనుకున్నప్పుడు. అలా మొత్తం కలిదిప్పేసుకుంటూ ఉండాలి. వేగేటప్పుడే మనకి స్లోగా వేయించుకోవాలండి. కనీసం 15 నిమిషాలన్నా పట్టిద్ది చికెన్ పకోడీ తయారయ్యేలాకే ఒక్కొక్క కళాయిలో. చూడండి ఆ విధంగా కిందకి పైకుంటా ఎగ్లో ఉన్న నురుగంతా కూడా బయటకు అప్లై వచ్చేస్తుంది. చూడండి ఆ విధంగా కిందకి పైకి అనుకుంటా వేయించుకోవాలి. మరీ మాడనీయకుండా బాగా ముక్క పట్టుకుంటే ఇరిగేటట్టు వచ్చిందాకా వేయించుకోవాలండి. చూడండి ఈ విధంగా స్పైసీని తగ్గట్టు మీకు వేసుకొని చేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా. ఇది మనం బయట కొనాలన్నా ఎక్కువ కాస్ట్ కాబట్టి పిల్లలు అడిగినప్పుడు ఈజీగా మనం ఇలా చేసేయచ్చు. చూడండి ఆ విధంగా ఏగిపోయింది. తీసి పక్కన పెట్టేసుకోవాలి. సాస్ కానీ మనకి పచ్చిమిరకాయలు కానీ కరివేపాకు కానీ ఉల్లిపాయలు అవి నంచుకొని తినచ్చండి. సాయంత్రం పూట టిఫిన్ స్నాక్స్ ఐటెం లాగా అలా చేసి పెట్టుకోవచ్చండి. చికెన్ తెచ్చినప్పుడు కొద్దిగా కట్ చేసి సన్న పీసెస్ లాగా. చూడండి ఆ విధంగా ఏగిపోయింది. ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా నంచుకోవడానికి బాగుంటాయండి. పచ్చిమిరపకాయలు ఒక 5-6 మధ్యలోకి చీల్చినట్టు వేస్తే కరివేపాకు అలా నంచుకొని తినడానికి కారంగా బాగుంటాయి. కట్ చేసి వేయాలండి లేకపోతే పేలుతాయి. ఆ విధంగా మొత్తం చూడండి. ఇంకో ట్రిప్ కూడా అలానే వేసేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూడండి ఆ విధంగా చికెన్ పకోడీ అయితే తయారైంది ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెట్టుకోండి ఎంచక్కా. థ్యాంక్స్ అండి అందరికీ.